వృద్ధి రేటులో ఏపీ దుమ్ముదేపింది. కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ సెకండ్ బెస్ట్ ను సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 8.21% గ్రోత్ రేట్ సాధించడంతో రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్లయింది. గ్రోత్ రేట్లో ఏపీ సూపర్. 2024-25లో 8.21% వృద్ధి రేటు. తమిళనాడు తరువాత ఏపీకే బెస్ట్ ప్లేస్. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితాలు కనిపించడం ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే వృద్ధి రేటులో మంచి ప్రగతి సాధించినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదికలో స్పష్టంగా కనిపించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన ఈ 10 నెలల కాలంలో దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పన వంటి చర్యలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనంగా చెబుతుండగా, సీఎం చంద్రబాబు దార్శనిక విధానాలు పారిశ్రామిక పునరుజ్జీవనానికి దోహదపడినట్లు కేంద్ర నివేదికలో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ లో కేంద్ర నివేదిక వివరాలను పోస్ట్ చేశారు. ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, వ్యవసాయ రంగాల్లో వృద్ధి రేటు కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వం తన నివేదికలో పొందుపరిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో నిలుస్తోండటం, పారిశ్రామిక విధానాలు, పరిపాలనలో పారదర్శకత వంటి చర్యలు పెట్టుబడులకు అనుకూల వాతావరణం పెంపొందడానికి దోహదం చేశాయి. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అమలులో కూడా ఏపీ అగ్రగామిగా గుర్తింపు పొందింది. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 గా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తుండడం వల్లే ఏపీ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేయగలిగింది. గతేడాది జూన్లో చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తీసుకుంటున్న చర్యలు ఆర్థిక రంగంలో ఫలితాలను చూపెడుతోంది. గత 10 నెలల్లో ఆర్థిక రంగంపై దృష్టి పెట్టడంతో పాటు కీలక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తూ వచ్చారు. పారిశ్రామిక పెట్టుబడులను మరింత ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, స్థిరమైన ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా 3 కొత్త పారిశ్రామిక విధానాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అలానే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు కూడా సానుకూల ఫలితాన్ని ఇస్తున్నట్లు తాజా కేంద్రం నివేదిక స్పష్టం చేస్తోంది.